అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన ఇల్లు. సుమారు 20 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామంలో పూజ గదిలో ఉన్న దీపంతో చెలరేగిన మంటలు ఇంటిపై పడడంతో రేగొండ జగన్నాథం అనే వ్యక్తి ఇల్లు పూర్తిగా దగ్ధం. ఇంట్లో ఉన్న సామాన్లు, 3 కూతుర్ల స్టడీ సర్టిఫికేట్స్, బంగారం, డబ్బులు అన్ని మంటలో పూర్తిగా దగ్ధమయ్యాయని జగన్నాథం ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 20 లక్షల ఆస్తి నష్టం జరిగిందని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. రేగొండ జగన్నాథం 3 కూతుళ్లు దగ్ధమైన ఇంటి ముందు రోధించడంతో గ్రామస్తులు దుఃఖసంద్రంలో మునిగిపోయారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఇంట్లో అంటుకుంటున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం 1 లక్ష రూపాయలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరియు తక్షణ సహాయంగా బియ్యం, చక్కెర, నిత్యావసర సరుకులు అందజేయాలని స్థానిక డీలర్లను ఆదేశించారు. ఉదయం తిరుమలాపూర్ మా గ్రామంలో రేగొండ జగన్నాథం అని ఒక వైశ్యులు నిరుపేద వాళ్ళ పురాతనమైన ఇల్లులో జీవనోపాధి గడుపుతున్నాడు. ఆయనకు 3 ఆడపిల్లలు. ఆయన ఆర్థికంగా లేకపోయినా అదే ఇంటిలో పిల్లలను సాదుకొని వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి ఈ తరుణంలో అకస్మాత్తుగా ఉదయం 10 గంటలకు పూజా గది నుంచి మంటలు లేగి ఇల్లు మొత్తం కాలిపోయింది. ఈ ఇల్లు కాలిపోయిన సందర్భంలో వాళ్ళ అమ్మాయికి మరి ఇంకా ఇతరులకు ఇవ్వాల్సిన 2 లక్షల రూపాయలు పూర్తిగా కాలిపోవడం జరిగింది. అందులో ఒక 50,000 బెండలు మాత్రమే సగం కాలిపోయి కనబడ్డది. ఇంకా 1,50,000 రూపాయల బెండల్స్ 3 కాలిపోయాయి. అలాగే 4 తులాల నల్లపూసల బంగారం కూడా కాలి ముద్దయిపోయింది. అది ఆ బూడిదలో దొరకట్లేదు. ఈ సమాచారం తెలిసిన వెంటనే నేను జగిత్యాల్లో ఉన్న ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయడంతో వాళ్ళు 20 మినిట్స్లో రీచ్ అయ్యి ఆ మంటలను ఆర్పి కొంతమేరకు ఆస్తి నష్టం కాకుండా చూశారు. కానీ అతిగా ఆస్తి నష్టం అప్పటికే జరిగిపోయింది. ఆ చుట్టుపక్కల వాళ్ళు అంతా సహాయం చేసి చేయడం జరిగింది. దీనికి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ కోరగా వాళ్ళు మోకాపై వచ్చి విచారణ చేసి వాళ్ళకు తక్షణంగా కొంత వంట సామాన్ ఇచ్చి ప్రభుత్వం ఇస్తున్నటువంటి 1 లక్ష రూపాయలు వాళ్ళకు మంజూరు ఇప్పిస్తానని సంబంధిత తహసీల్దార్ మధు సార్ వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు ఆ కుటుంబం అనేది ఇల్లు కాలిపోవడంతో రోడ్డు మీద పడ్డది. ఇది చాలా బాధాకరం. మా గ్రామంలో ఇలా జరగడం ఇది మొదటిసారి. కావున ప్రభుత్వం కూడా వీరికి భవిష్యత్తులో ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఇటు ఆస్తిలో భాగంగా కిరాణా షాపు, మంచం, బట్టలు, బోళ్ళు, కట్టుకునే బట్టలతో సహా మొత్తం వాళ్ళకున్న 20 లక్షల ఆస్తి దాకా నష్టపోయింది. మొత్తం కాలి బూడిదైపోయింది. ఇప్పుడు వాళ్ళు ఒక చెట్టు కింద బతికే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి కట్టుకునే బట్టలు మొదలుకొని తినే తిండి వరకు కూడా ఏం లేకుండా కాలిపోయింది. ఇది చాలా బాధాకరం. గవర్నమెంట్ ఏమన్నా ఆర్థిక సహాయం చేయగలరని కోరుతున్నాం. ఈరోజు మా ఇల్లు సంపాదించిన అన్ని 20 లక్షల పైన ఇంకా ఎక్కువనే ఉంటాయి. అవన్నీ కలిపోయినాయి. ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేదు, ఏది లేదు. రోడ్డు మీదకి వచ్చిన అందరం. పేదలకు అండగా స్టార్ న్యూస్ ఉందిగా. మరింత సమాచారం కోసం మన స్టార్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ మరియు షేర్ చేయండి. మన స్టార్ న్యూస్ వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.